నిన్న సాయంత్రం చూసి చాలా టెన్షన్ పడ్డాం. సో మార్నింగ్కి ఐ థింక్ ద హోల్ క్రెడిట్ గోస్ టు భూమయ్య, ద గ్రౌండ్ స్టాఫ్, పోలీసు అందరూ కలయికే ఇది. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ అకేషన్. ఒక మంచి కార్యక్రమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ టాప్ టు బాటం. రాత్రి 10 గ్రౌండ్ లో డ్రిఫ్ట్ పట్టినప్పుడు మార్నింగ్ 5 o'clock మళ్ళీ వచ్చాను. అప్పటికే గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు. సూపర్స్ పెట్టుకుని, గన్ని బ్యాగ్స్ పెట్టుకుని, స్పాంజ్ పెట్టుకుని, అవుట్ ఫీల్డ్ లో ఉన్న బెడ్ తప్పుదంతా కూడా తీసి వాళ్ళు మ్యాచ్ కి రెడీ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది గ్రౌండ్. ఎస్ సో అలాగే ఈరోజు టీవీలో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ప్రపంచం మూలన అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పానీ విరామ సమయం ముగిసింది. పానీ విరామ సమయం తర్వాత పోటీ మళ్ళీ ప్రారంభం కానున్నది. బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు వెంకీ వారియర్స్, బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు తరుణ్. మళ్ళీ మరొకసారి బౌలింగ్ రావడం జరిగింది. ఆయన మొదటి ఓవర్ మెయిన్ గా బౌల్ చేశారు. రెండో ఓవర్లో ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం తరుణ్ బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతుండగా కామెంటరీని వెంకటేష్ కొనసాగిస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. తరుణ్ మొదటి ఓవర్ చాలా చక్కటి జరిగింది. ప్రస్తుతం తరుణ్ని ఫేస్ చేయడానికి శశాంక్ సిద్ధంగా ఉన్నారు. విరామం తర్వాత మ్యాచ్ మళ్ళీ ప్రారంభమవుతుంది. 32 పరుగులు 5 వికెట్ల నష్టానికి బాలయ్య లైన్స్ ఒక 18 పరుగుల పార్ట్నర్షిప్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత శశాంక్ మధ్య మనం చూసాం. ఇంతవరకు ఈ ఇన్నింగ్స్లో బెస్ట్ పార్ట్నర్షిప్ అది. చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు ఇద్దరు. ఒక రికవరీ మనం ఇక్కడ చూస్తున్నాం. తరుణ్ వేసిన మొదటి డిఫెన్సివ్గా ఆడి డిఫెన్సివ్గా పుష్ చేసి అక్కడ కవర్స్లో డీప్గా ఉన్న ఫీల్డర్ వచ్చి ఫీల్డ్ చేసే లోపల ఒక సింగిల్ సాధించాడు శశాంక్. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అతను చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక బౌండరీ కూడా అతను సాధించడం జరిగింది. ఈ ఇన్నింగ్స్లో ఇంతవరకు ఒకే ఒక బౌండరీ వచ్చింది, అది శశాంక్ బ్యాట్ నుంచి వచ్చింది. తరుణ్ వేసిన తర్వాత బౌండరీకి వెళ్ళింది. థర్డ్ మ్యాన్ బౌండరీ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్కి మొదటి బౌండరీ లభించింది. ప్రేక్షకులు దాన్ని ఎంతో ఆనందించారు. అది ఎగ్జిస్ట్ వెళ్ళినా కూడా మొదటిగా ఒక బౌండరీ లభించడంతో బాలయ్య లైన్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా డ్యాన్స్ చేయడం కూడా మనం చూస్తున్నాము. మొత్తం మీద చాలా రేట్గా ఉంది. ఈ సందర్భంలో ఈ బౌండరీ ఎడ్జ్ ద్వారా వచ్చిన స్లిప్ కీపర్కి మధ్యలో వెళ్ళింది. బట్ స్టిల్ అది ఎఫెక్టివ్ బౌండరీ, నాట్ ఎఫెక్టివ్. సో తరుణ్ మరొకసారి బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఓవర్లో ఇప్పటికే మొదటి 2 బంతులు 5 పరుగులు వచ్చాయి. ఈసారి బంతిని షార్ట్ మిడ్ వికెట్ దిశగా ఆడి మరొక సింగిల్ జూనియర్ ఎన్టీఆర్ సాధించారు. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు. చక్కటి పొజిషన్లో వచ్చి కరెక్ట్ క్రికెటింగ్ షాట్స్ ఆయన ఆడడం మనం చూస్తున్నాం. అలాగే శశాంక్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఈసారి మంచి బంతి అది, దాన్ని కీపర్కి వెళ్ళింది. కొట్టే ప్రయత్నాలు మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్ శశాంక్. మొత్తం మంచి పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం. ఇద్దరి మధ్య ఒక రికవరీ పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం. మరొక మంచి బౌలింగ్ మరొకసారి తరుణ్ ద్వారా. తరుణ్ బ్యాటింగ్ కూడా చక్కగా చేస్తాడు. వెంకీ వారియర్స్లో మంచి తురుపు ముక్క అని చెప్పాలి అతన్ని. ఆఖరి బంతి కూడా పరుగులు ఏం లభించలేదు. ఓవర్ ముగిసింది. 38 పరుగులు 5 వికెట్ల నష్టానికి. 11వ ఓవర్ పూర్తయింది. శశాంక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ చక్కటి పార్ట్నర్షిప్ మనం ఇంతవరకు చూస్తాం. వీళ్ళిద్దరి మధ్య 5 వికెట్లు తొందరగా కోల్పోయినప్పుడు కూడా వీరిద్దరూ రికవరీ. బాబాయ్కి ప్రామిస్ చేసి మైదానాలకు వచ్చేస్తున్నాడు అబ్బాయి. నిజమే శ్రీనివాస్, బాబాయ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా అబ్బాయి చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. శశాంక్ కూడా అతను మంచి కంపెనీ ఇస్తున్నాడు. అమ్మతోడు అడ్డంగా కొట్టేస్తా బంతులను మనం మైదానంలో బయట ఉన్న ఎక్స్ట్రా ప్లేయర్స్ అందరూ ఈ పోటీని ఎంతో బాగా ఉత్సాహంగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మీ టీవీ స్క్రీన్స్ మీద ఉన్నారు. శివాజీ మొదటిసారి బౌలింగ్ చేయడానికి ఈ పోటీలో సిద్ధపడుతున్నారు. చాలా చక్కటి ఫీల్డింగ్ ఇప్పటివరకు శివాజీ ప్రదర్శించి 2-3 బౌండరీలు డైవ్ చేసి ఆపడం మైదానంలో మనం చూసాం. మిడ్ వికెట్ రీజియన్లో, స్క్వేర్ లెగ్ రీజియన్లో మంచి ఫీల్డింగ్ ప్రదర్శన చూపించిన శివాజీ మొట్టమొదటిసారి బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. పానీ విరామ సమయం తర్వాత జట్టు నాయకుడు వెంకటేష్ తిరిగి మైదానంలోకి రావడం జరిగింది. ఇంతవరకు ఆయన 5 ఓవర్ల తర్వాత మైదానంలో బయటకు వెళ్ళి మళ్ళీ 10 ఓవర్ తర్వాత మైదానంలోకి వచ్చారు వెంకటేష్. ఫీల్డ్ సెట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్కి. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా శశాంక్ ఇద్దరు కూడా 25 పరుగుల భాగస్వామ్యం పైగా 6 వికెట్కి సాధించి ఇప్పటివరకు మంచి పార్ట్నర్షిప్తో జట్టు
స్కోర్ ఒక పటిష్టవంతమైన దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో రికవరీ చేసే ప్రయత్నంలో వారు ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడం మనతో పాటు ఈ మైదానంలో ఉన్న వేలాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు నేరుగా. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఇప్పటికే జెమినీ టీవీకి, తేజ టీవీకి న్యూస్ వస్తోంది. కోట్లాది మంది క్రీడాభిమానులైన మా ప్రేక్షకులందరూ కూడా వారి టీవీ సెట్ల ముందు కూర్చుని మొట్టమొదటిసారిగా ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 24 కెమెరాల సహాయంతో సహాయంతో నిర్వహిస్తున్న ఒక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఎంత ఉత్సాహంగా ఉద్రేకంగా మా హీరో గెలుస్తాడా అని బెట్లు కట్టుకుని మరీ చూస్తున్నారు. బెట్టింగ్ కూడా జోరుగా కొనసాగుతోంది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శివాజీ మీ టీవీ స్క్రీన్స్ మీద మమ్మల్ని వదిలి మా వైపు పరిగెట్టుకుంటూ వస్తూ ఇంగ్లాండ్ వైపు నుంచి అంపైర్ దాకా వేసిన బంతిని ఆయన పనిచేయడం జరిగింది. చేశారు. 4 రన్లు లభించే అవకాశం ఉంది. 4 రన్లు లభించే బ్యాట్స్మెన్ జూనియర్ ఎన్టీఆర్ కి చాలా శక్తివంతమైన షాట్ అది. ఎవడు కొడితే బంతి గింగిరాత్రి బౌండరీ లైన్ దాటుతుందో అతనే జూనియర్ ఎన్టీఆర్ అనే విధంగా కొట్టాడు షాట్. మరి అక్కడున్న ఫీల్డర్స్ ఇద్దరు కూడా బంతి వారికంటే వేగంగా మీరు మరోసారి రీప్లేలో చూడొచ్చు. ఇద్దరు ప్లేయర్స్ కి కూడా ఈ రీప్లేలో మనం చూడొచ్చు బౌండరీని. ఆయన కొట్టిన షాట్ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఆ వేగాన్ని అందుకోలేక బంతిని ఫీల్ చేయకపోయారు. స్ట్రైట్ గా బంతి లాంగ్ ఆఫ్ బౌండరీ దాటి బయటకు పోవడంతో 4 పరుగులు లభించాయి జూనియర్ ఎన్టీఆర్ కి. శివాజీ వేసిన మొట్టమొదటి బంతిని బౌండరీగా మలిచిన జూనియర్ ఎన్టీఆర్ చాలా అగ్రెసివ్ మూడ్ లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పటికి 2 బౌండరీలు సాధించాడు ఆయన. ఒకటి బంతిని థర్డ్ మ్యాన్ రీజియన్ కట్ చేయడం ద్వారా, రెండో బంతిని బ్యాక్ ఫుట్ పంచ్ చేయడం ద్వారా, శక్తివంతమైన పంచ్ చేయడం ద్వారా లాంగ్ ఆఫ్ బౌండరీ లైన్ లోకి పంపించడం జరిగింది. తర్వాత బంతిని కూడా ఆయన తిరిగి లాఫ్ చేసే ప్రయత్నంలో పంచి ఆయన్ని కంప్లీట్ గా బీట్ చేసి వికెట్ కీపర్ గ్లౌజ్ లోకి సురక్షితంగా చేరుకోవడంతో అవుట్ అయ్యే ప్రమాదం కలగలేదు. జూనియర్ ఎన్టీఆర్ కి బంతి ఎక్కడ కూడా ఆయనకి టచ్ అవ్వకుండా వికెట్ కీపర్ దగ్గరికి వెళ్ళడంతో అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకుని మళ్ళీ ఈ రీప్లేలో మనం చూడొచ్చు ఎలా బంతి ఆయన బీట్ చేసిందో. అది వైల్డ్ స్వైప్ అని మనం చెప్పొచ్చు. బ్లైండ్ షాట్ అది. బంతి అవుట్ సైడ్ ఆఫ్ చేసి పడితే ఆయన బంతిని మిడ్ వికెట్ లో కొట్టే ప్రయత్నం చేశారు. మరొకసారి శివాజీ సిటీ ఎండ్ వైపు నుంచి ఎంపైర్ సురేష్ బాబుని దాటి రైట్ ఆర్మ్ ఓవర్ ది స్టిక్స్ గా చాలా చిన్న రన్అప్తో మా వైపు, మా కామెంటరీ బాక్స్ వైపు పరిగెట్టుకుంటూ వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మంచి ఫీల్డ్ సెట్ చేశారు. చాలా డిఫెన్సివ్ ఫీల్డ్ అది. తర్వాత ఆయన కట్ చేశారు. థర్డ్ మ్యాన్ రీజియన్ వైపు చాలా చురుగ్గా ఒక పరుగు లభించింది జూనియర్ ఎన్టీఆర్ కి. ఈ పరుగుతో జూనియర్ ఎన్టీఆర్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు వెళ్ళడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత పరుగుల సంఖ్య డబుల్ ఫిగర్ దాటి వెళ్ళింది. 14 పరుగులతో 2 బౌండరీల సాయంతో 14 పరుగులతో జూనియర్ ఎన్టీఆర్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లను, స్ట్రైకింగ్ ఎండ్లో శశాంక్ 1 బౌండరీ సాయంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. చాలా బాధ్యతాయుతంగా దాదాపు 30-35 పరుగుల భాగస్వామ్యంతో 6వ వికెట్కి ఈ ఇద్దరు కూడా బాలయ్య లయన్స్ కి జరిగిన గాయాన్ని మాంచి తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యి గంట పైగా జరగడంతో ఇక్కడున్న సూర్యరశ్మితో పిచ్ మీద ఉన్న తేమ కొద్దిగా ఎండిపోయి పిచ్ గట్టి పడడంతో ఇప్పుడిప్పుడే బంతి మీదకి బంతి వేస్తుంది. క్లీన్ బౌల్ గా అవుట్ అయ్యారు శశాంక్. చాలా చక్కటి బౌల్ చేశారు శివాజీ. ఆ బంతిని ఆడే ప్రయత్నంలో మనం మరొకసారి చూడొచ్చు ఎలా బౌల్డ్ అయ్యారో. శశాంక్ చాలా నిరాశగా కనబడుతున్నారు. అవుట్ అయిన శశాంక్ ముందుకెళ్లి బంతిని కొట్టే ప్రయత్నంలో బంతి ఆయన కంప్లీట్ గా బీట్ చేసి బ్యాట్ కి మధ్యలో ఖాళీ స్థలంలోంచి బౌల్డ్ అవడం జరిగింది శశాంక్. ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం డ్యామేజ్ నుంచి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు కూడా. 6వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం తర్వాత బ్యాట్స్మెన్ వచ్చేలాగా మనం మైదానంలో మరొక ఎంట్రీ చూద్దాం.